హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు చిక్కుడుగాయ నిల్వ పచ్చడి పెట్టి చూపిస్తానండి. చూసారా, చిక్కుడుగాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి, ఆర్గానిక్వి. ఎప్పుడైనా చిక్కుడుగాయ తీసుకునేటప్పుడు పికిల్కి ఇలా ఉన్నవి తీసుకోవాలండి. అంటే బాగా ముదిరినవి కాదు, లేతవి కాదు, ఇలా గింజ మంచిగా పట్టినవి తీసుకుంటే కనుక చట్నీ చాలా బాగుంటుంది. వీటికి మెయిన్ టిప్ ఏంటంటేనండి, ముందు ఈ ఈనెలు తీసి వాష్ చేసుకోకూడదండి. ఇప్పుడు చూసారా, ఇవంతా నేను అసలు వాష్ చేయలేదు, ఇలానే ఉంచి నీట్గా వాష్ చేసుకొని తడి ఆరిపోయిన తర్వాత మాత్రమే ఈ ఎడ్జెస్ ఈనెలు తీసుకోవాలండి మనము. సో ఇప్పుడు మనం వాష్ చేసేసుకుందాం. ఇప్పుడు ఎన్ని ఇలా వాష్ చేసి పెట్టుకున్నాం కదండి, దీన్ని ఒక మంచి క్లాత్ మీద వేసి మొత్తం తడి లేకుండా డ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలండి. ఒక హాఫ్ అన్ అవర్ చక్కగా ఫ్యాన్ కింద పెట్టేస్తే వాటర్ అంతా డ్రై అయిపోతుంది. అప్పుడు ఈ ఎడ్జెస్ ఈనెలు తీసుకుందాం మనం. ఇప్పుడు మనం ఒక క్లాత్ వేసి క్లాత్ మీద డ్రై చేసుకుందాం. ఇలా ఒక క్లాత్ తీసుకొని క్లాత్ మీద ఇలా డ్రై చేసి పెట్టుకోవాలండి. ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే మనకు ఒక 10 minutes 15 minutesలో డ్రై అయిపోతుంది చక్కగా. ఏంటంటే తడి ఉంటే చట్నీ పాడైపోతుంది కాబట్టి మనం తడి లేకుండా చూసుకోవాలండి. చూసారు, ఇలా డ్రై చేసుకున్నాను క్లాత్ మీద. ఇది ఆరే వరకు వెయిట్ చేద్దాం ఒక 10 minutes. చూడండి, ఇప్పుడు చక్కగా ఇవి డ్రై అయిపోయాయండి, ఆరిపోయాయి. ఇప్పుడు మనము వీటికి అడ్జస్ట్ ఉన్నాయి కదండి, ఈనెలు తీసేసుకొని చక్కగా నీట్గా ప్లేట్లో పెట్టేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నా అండి. చూసారా, ఈనెలు ఇలా తీసాము. ఎందుకంటే నేను చెప్పింది వాష్ చేసిన తర్వాత తీసుకుంటే బాగుంటుందని. ఇలా చూసారా, ఇలా మనం వాష్ చేసినప్పుడు ఈనెలు తీసినప్పుడు ఇలా హోల్ లాగా పడుతుంది కదండి, ఇలా తీసి వాష్ చేసుకుంటే లోపలికి వాటర్ వెళ్ళిపోతాయి. సో అందుకని అంత మంచిగా ఫ్రై అవ్వదు, ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండదండి చట్నీ. సో అందుకని ఎప్పుడైనా కూడా మనం వాష్ చేసి తుడిచి నీట్గా పెట్టుకున్న తర్వాత ఇలా ఈనెలు తీసుకోవాలి. ఇప్పుడు మనము ఫ్రై చేసుకుందామండి వీటిని ఆయిల్ పెట్టుకొని. నేనైతే 1/2 kg తీసుకున్నానండి చిక్కుడుగాయలు. నేను ఇలా బాండీ పెట్టుకున్నానండి. బాండీ పెట్టుకుని ఆయిల్ కూడా వేసుకున్నాను. డీప్ ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్. అయితే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటేనండి, ఎంత క్వాంటిటీ అయితే మనం తీసుకుంటున్నాము ఇంగ్రీడియంట్, అదే క్వాంటిటీ ఆయిల్ పడుతుందండి. ఇప్పుడు నేను 1/2 kg తీసుకున్నాను, దీనికి కూడా ఇప్పుడు నేను 250 grams ఆయిల్ వేసాను. ఎందుకంటే కొంచెం ఆయిల్ తక్కువ ఉంటే అంత బాగుండదు కదా చట్నీ. సో అందుకని ఇది హీట్ ఎక్కే వరకు వెయిట్ చేద్దాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనము ఈ ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి, అంటే మీడియం ఫ్లేమ్లో, మరీ హై ఫ్లేమ్లో పెట్టద్దు. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మగ్గిపోతే లోపల ఉన్న గింజ వేగదండి. ఇలా కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకుందాం. మంచి కలర్, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే మొత్తం మంచిగా వేగుతుంది లోపల నుంచి. చూడండి, మంచిగా వేగుతుందండి. ఇంకా కొంచెం మంచి కలర్ రావాలండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. కంప్లీట్గా వేగిపోయిందండి. ఇప్పుడు మనము వీటన్నీ తీసుకొని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. చూసారండి, అన్నీ ఇలా తీసుకొని 1 minute ఇలా ఉంచి పక్కన వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు మిగతావి కూడా వేసుకుందాం. మిగిలిన చిక్కుడుగాయలు కూడా అలానే వేసుకుందామండి స్లోగా. వీటిని కూడా హైలో పెట్టొద్దండి, ఎప్పుడైనా కూడా అంతే, లో ఫ్లేమ్లో పెట్టుకొని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిపోయాయండి. ఇవి కూడా తీసి మనం నెక్స్ట్ వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. పక్కన ప్లేట్ పెట్టుకున్నాక ఇలా అన్నీ షిఫ్ట్ చేసేసుకున్నాం, అన్నీ తీసేసుకున్నామండి. ఇప్పుడు మనం చిక్కుడుగాయలు వలిసేటప్పుడు కొన్ని బాగా ముదిరిపోయినాయి ఉంటాయి కదండి, ఇలా గింజలు తీసుకొని వేసుకుంటే చట్నీలో చాలా బాగుంటుందండి. ఇవి కూడా మంచిగా ఫ్రై చేసి వేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. వీటికి కూడా చక్కగా ఉప్పు కారం పడుతుంది కదా, బాగుంటుంది. ఇంత ముదిరినవి మనం పైన స్కిన్ వేసుకోకూడదండి, అదంతే గట్టిగా ఉంటుంది కాబట్టి చక్కగా ఇలా ఒలిచి వేసుకుంటే చట్నీలో చాలా బాగుంటుంది. ఇవి కూడా మంచిగా ఫ్రై అవనిద్దాం. గింజలు కూడా ఫ్రై అయిపోయాయండి. చూసారు, ఇలా చెట్లునే చక్కగా. ఇప్పుడు వీటిని కూడా తీసేసుకుందాం మనం. ఈ చట్నీకి చూసారు, ఇలా నురగ వచ్చిందంటే గ్రౌండ్ నట్ ఆయిల్ అండి ఇది. మీరు కూడా గ్రౌండ్ నట్ ఆయిల్తో చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి చట్నీ ఏదైనా కూడా. నార్మల్ ఆయిల్తో అయితే అంత టేస్ట్ రాదు పికిల్స్ వరకు.
చూసారా మొత్తం తీసేసామండి. తీసేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆయిల్ కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 4 మనం కర్రీ లీవ్స్ వేసుకుందామండి. ఇంకా పోపు వేయాల్సిన అవసరం ఉండదు. స్టవ్ ఆఫ్ చేసేసి వేసుకుంటే ఆ హీట్కే ఇది ఫ్రై అయిపోతుందండి. ఇప్పుడు ఆ హీట్కే ఫ్రై అయిపోయిందండి. ఎప్పుడైనా స్టవ్ ఆఫ్ చేయగానే ఇలా వేసేసుకుంటే ఆ వేడికి ఇది ఫ్రై అయిపోతుంది. కొంచెం చల్లారే వరకు వెయిట్ చేద్దాం మనం. చూసారా అన్నీ ఇలా పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనకి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడ్ చిల్లీ పౌడరు, సాల్ట్, ఇలా 2 వెల్లుల్లి గడ్డలు సరిపోతాయండి. ఇలా ఈ సైజు లెమన్స్ 2 సరిపోతాయి. 250 గ్రామ్స్, పావు కేజీకి అయితే. నేను ఈసారి రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ కూడా మెజర్ చేశానండి. 100 గ్రామ్స్ రెడ్ చిల్లీ పౌడర్కి 75 గ్రామ్స్ మాత్రమే సాల్ట్ తీసుకున్నాను. మీరు కూడా ఇలా తీసుకుంటే కొంచెం కూడా ఎప్పుడు కూడా ఉప్పు ఎక్కువ అవటం అనేది జరగదండి. నేను అది అబ్జర్వ్ చేసి చూసారు ఇలా తక్కువ తీసుకోవాలని చెప్పాను కదా, ఇప్పుడు నేను మెజర్ చేశాను. సో కరెక్ట్గా 100 గ్రామ్స్ రెడ్ చిల్లీ పౌడర్కి 75 గ్రామ్స్ నేను సాల్ట్ తీసుకున్నాను. ఇది పావు కేజీకి మెజర్మెంట్స్ అండి. ఖచ్చితంగా సరిపోతుంది, ఎక్కువ తక్కువ అని అవడం అనేది జరగదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వెల్లుల్లిపాయలు వలిసేసుకొని మిక్సీ వేసుకుందామండి. ఇలా మిక్సీ జార్ తీసుకొని దానిలో వెల్లుల్లి రెమ్మలు ఇలా వేసుకొని ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందామండి. నెక్స్ట్ సాల్ట్, ఒక చిటికెడు మెంతి పౌడర్ వేసుకుందాం. కొంచెం సరిపోతుందండి ఆ చిటికెడు. ఇప్పుడు దీన్ని మనం ఒక్కసారి మిక్సీ వేసుకుందాం. వెల్లుల్లి గ్రైండ్ అవుతాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసుకొని ఇప్పుడు లెమన్స్ స్క్వీజ్ చేసి పెట్టుకుందామండి. లెమన్ జ్యూస్ కూడా తీసి పెట్టుకున్నామండి. ఆయిల్ కూడా చల్లారిపోయిందండి. చూసారా నేను ఆ వేడి మీద ఉన్నప్పుడే కొంచెం చిటికెడు పసుపు కూడా వేసేసానండి. చూసారా మన కరివేపాకు కూడా ఎలా వేగిపోయిందో. ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ మిక్సీ వేసుకున్నటువంటి రెడ్ చిల్లీ పౌడర్ పేస్ట్ వేసుకుందామండి. అంటే వెల్లుల్లి కూడా వేసాం కదా, దాన్ని వేసేసుకుందాం ఫస్ట్. ఇది మొత్తం ఫస్ట్ ఆయిల్లో మిక్స్ చేయాలండి. ఆయిల్లో మొత్తం కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. చూసారా మనం ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకొని మిక్స్ చేసుకున్నాం కదండి. అసలు సూపర్ స్మెల్ అండి. మీరు ఎప్పుడన్నా మనం ఇలా కలుపుకొని డైరెక్ట్ రైస్లో వేసుకొని తినొచ్చండి. వేడి వేడి అన్నంలో తింటే సూపర్ ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నటువంటి చిక్కుడుకాయలు యాడ్ చేసేసుకుందాం. దీన్ని కూడా మొత్తం మిక్స్ చేసేసుకుందాం. ఇది కూడా మిక్స్ చేసేసాము. ఇప్పుడు ఫైనల్గా లెమన్ స్క్వీజ్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని వేసుకుందాము. మీరు చింతపండు గుజ్జైనా వేసుకోవచ్చండి. బట్ చింతపండు గుజ్జు వేసుకుంటే ఏంటంటే కొంచెం ఎక్కువ రోజులు ఉంటే కనుక టేస్ట్ చేంజ్ అవుతుంది, త్వరగా నల్లగా అవుతుంది. అదే నిమ్మరసం అనుకోండి సేమ్ కలర్ ఏమాత్రం చేంజ్ అవ్వదు, టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. దీన్ని కూడా మంచిగా మనం మిక్స్ చేసేసుకుందాం. మన పికిల్ రెడీ అండి. చూసారా లెమన్ కూడా వేసేసాం కదా. ఇంత మనం 250 గ్రామ్స్ నేను తీసుకున్న చిక్కుడుకాయలు 250 గ్రామ్స్ ఆయిల్ వేసినా కూడా చూసారా ఎలా ఉందో. ఇదేంటంటే ఇంకొంచెము ఈవినింగ్ రేపు మార్నింగ్ అయితే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి. ఇంతకంటే ఎక్కువ వేసుకోకూడదు, హెల్త్కి కూడా మంచిది కాదు. సాల్ట్ నేను చెప్పాను కదండి 100 గ్రామ్స్కి 75 గ్రామ్స్ నేను తీసుకున్నానని. అంటే ఈ రెడ్ చిల్లీ పౌడర్ కొన్ని స్పైసీగా ఉంటాయి కదండి, అట్లా ఉన్నప్పుడు ఇంకొక 5 గ్రామ్స్ ఎక్స్ట్రా తీసుకోండి, నో ప్రాబ్లము. లెమన్స్ అయితే 2 అండి. లేదు మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే చింతపండు గుజ్జైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనము ఒక గాజు బౌల్లోకి స్టోర్ చేసుకుందాం. ఇలా గాజు బౌల్లోకి పెట్టుకొని మనము స్టోర్ చేసుకుంటే కనుక పాడవదండి. ఎప్పుడు కూడా చట్నీ తడి అనేది తగలకూడదు. మెయిన్ టిప్ ఏంటంటే తగలకుండా చూసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది, నిల్వ ఉంటుందండి. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు 1 మంత్ వరకు అయితే అదే ఫ్లేవర్ ఉంటుంది. దాని తర్వాత అయితే అంత టేస్ట్ అయితే ఉండదండి. ఎప్పుడైనా మీకు సీజనల్ చట్నీస్ ఇలా పట్టుకుంటే కనుక హెల్త్కి చాలా మంచిదండి. మనకు కావాల్సినంత ఉప్పు కారం వేసుకోవచ్చు కాబట్టి పెద్దగా అంత ఇబ్బంది ఏమి ఉండదు హెల్త్ కాన్షియస్లో. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.